ఆయన తన జీవితాన్ని చాలా పద్ధతిగా ఒక లెక్క ప్రకారం బ్రతికి చూపించారు. ఆయన జీవితంలో వచ్చినటువంటి అతిపెద్ద ఆరోగ్య సమస్యను కూడా అధిగమించి 3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు అన్న డాక్టర్లనే 30 ఏళ్ళు హ్యాపీగా బ్రతికి చూపించి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ లెజెండరీ తెలుగు యాక్టర్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ లెజెండరీ తెలుగు యాక్టర్ మరెవరో కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు పరిశ్రమకు ఒక కన్నుగా భావిస్తూ ఉంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సమకాలికులు. తెలుగు పరిశ్రమకు మొకటులేని మహారాజులు వీళ్ళిద్దరు. ఇద్దరు సినిమాల తీరు వేరు, ఇద్దరి లైఫ్ స్టైల్ వేరు. ఎన్టీఆర్ తిండి కలిగితే కండ కలదో అంటుండేవారు. అయితే ఏఎన్ఆర్ మాత్రం మంచి డైట్ను ఫాలో అయ్యేవారు. ఆ కాలంలోనే డైట్ను మెయింటైన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహార నియమాలు పాటిస్తూ ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకుని పక్కాగా ఫాలో అయ్యేవారు. అందుకే ఏఎన్ఆర్ గారు 90 ఏళ్లకు పైగా హ్యాపీ లైఫ్ను లీడ్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా క్రమశిక్షణతో జీవితాన్ని నడిపారు. ఆహారపు అలవాట్లు కానీ వ్యాయామాల విషయంలో కానీ స్ట్రిక్ట్గా ఉండేవారు. చెడు అలవాట్ల వైపుకు అసలు ఏఎన్ఆర్ వెళ్ళలేదు. అన్నిటికీ మించి ఆయన ఏది మనసులో తీసుకునేవారు కాదు. సమస్య ఏదైనా చేయాల్సిన పని చేసేవారు. దాని ఫలితంపై ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం, నష్టం వస్తే కుంగిపోవడం, లాభం వస్తే పొంగిపోవడం లాంటివి చేసేవారు కాదు. అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఆయన అంత జాగ్రత్తగా ఉన్న 1986లో హార్ట్ అటాక్ రావడం జరిగింది. అప్పటికి ఏఎన్ఆర్ గారి వయసు 62 ఏళ్ళు. హీరోగా మంచి ఫామ్లో ఉన్నారు. సడన్గా హార్ట్ అటాక్ ప్రాబ్లం రావడంతో ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్ళారు. అయితే డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పారు. హార్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది రిస్క్ ఎక్కువగా ఉందని. బ్రతికే ఛాన్స్ ఉందో లేదో అనే అనుమానం వచ్చింది. దాంతో బైపాస్ సర్జరీ పూర్తి చేయకుండానే క్లోజ్ చేశారు. సర్జరీ చేయకుండా ఉంటే 3 ఏళ్ళ వరకు బతుకుతారు. సర్జరీ చేస్తే మాత్రం బతుకుతారో లేదో అనే నమ్మకం లేదు అని చెప్పారట. దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఏఎన్ఆర్ గారు ఇండియాకి రావడం జరిగింది. ఆయన మహా అయితే 3 ఏళ్ళు బ్రతుకుతారు అని ఫారెన్ డాక్టర్లు చెప్పారు. అది కూడా 86లో చెప్పారు. కానీ అక్కినేని మాత్రం 30 ఏళ్ళు హ్యాపీగా బ్రతికి చూపించారు. అప్పటికి క్యాన్సర్ రాకపోయి ఉంటే 100 సంవత్సరాలు ఈజీగా బతికేవారు అని చెప్తారు. ఆయన అంతకాలం బ్రతకడానికి కారణం ఆయన లైఫ్ స్టైల్. స్ట్రిక్ట్గా తన డైట్ మార్చుకుని హ్యాపీగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించారు నాగేశ్వరరావు గారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు తన 90వ ఏట 2014లో క్యాన్సర్ కారణంగా చనిపోవడం జరిగింది. ఈ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం మనందరికీ కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.